తడిబట్ట వేయడం, తడిబట్టేసుడు అంటే ఏంటి? తడిబట్టేసుడు అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తికి నిప్పు పట్టే వ్యక్తి తన మెడలో ఒక తువాల వేసుకొని వెళ్తాడు. ఒక చేతిలో నిప్పులుంటాయి, చితికి నిప్పు పెట్టుకోవడానికి నిప్పు ఉంటుంది, కుండలో పట్టుకు వెళ్తారు, మెడలో ఒక తువాల ఉంటుంది. ఇక ఊరేగింపు అయిన తర్వాత, శవదహనం అయిన తర్వాత స్నానం చేస్తారు. అప్పుడు మెడలో ఉన్న ఈ తువాలను కూడా తడుపుతారు. అట్లా తడి బట్టలతో ఇంటికి వస్తాడు. ఆ మరణించిన వ్యక్తి ఎక్కడైతే తను పడుకోబెట్టారో, మరణించి ఉన్నాడో, చాలా కాలంగా అక్కడ ఉన్నాడో, ఒక గోడకి ఒక పక్కన ఒక పీట వేస్తారు. ఆ పీట మీద తాను తీసుకొచ్చిన ఆ తడి టవల్ని వేస్తారు. ఆ ఇంట్లో ఉన్న పువ్వులన్నింటినీ తీసుకొస్తారు. అక్కడ ఒక దీపం, ఒక ప్రమిద ముట్టిస్తారు. ఆ ప్రమిదని అలంకరిస్తారు. ఆ తడిబట్ట పైన, పరిచిన తడిబట్ట పైన పువ్వులు చల్లుతారు. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళందరూ, అంటే ఊరేగింపులో, శవ ఊరేగింపులో పాల్గొన్న వారందరూ స్నానాలు చేసి అక్కడే ఇంటికి వస్తారు. ముఖ్యంగా పాలోళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ చల్ల తీసుకుంటారు. చల్ల తాగిన తర్వాత అక్కడ ఉన్న ఫోటోకి ఆ తడిబట్ట పైన పువ్వులు వేసి నమస్కరించి తిరిగి వాళ్ళ కిళ్ళకి వెళ్ళిపోతారు. ఇది తడిబట్టేసే కార్యక్రమం. ఇక ప్రతిరోజు ఆ నిప్పు పెట్టే వ్యక్తి లేదా ఆమె కడుపున, అతడి కడుపున పుట్టిన వాళ్ళందరూ కూడా భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద తీసి పక్కకు పెడతారు. అంటే జ్ఞాపకంగా పక్కన తీసి పెడతారు. ఇట్లా 9 రోజులు చేస్తారు. ఇక 10వ రోజున ఆ బట్ట ఏదైతే ఉందో, ఇలా రోజు చేస్తారు. 10వ రోజున మాత్రం ఆ తువాలను తీసుకొని వెళ్ళి స్నానాలు చేసి చిన్న కర్మ చేస్తారు. అక్కడే ఆ తువాలను వదిలిపెట్టేస్తారు. ఇక 3వ రోజు, 4వ రోజుకు మనకు ఫోటో రెడీ అయిందనుకోండి, మరణించిన వ్యక్తి యొక్క ఫోటో రెడీ అయిందనుకోండి, అప్పుడు ఆ ఫోటో కూడా ఆ పరిచిన, ఆ తడిబట్టేసిన చోట ఫోటో కూడా పెడతారు. ఇది తడిబట్టేసే కార్యక్రమం. ఇక రాత్రి వేళ ఆ నిప్పు పెట్టిన వ్యక్తి లేదా అతని కడుపున పుట్టిన అబ్బాయిలు, కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఉదయం కానీ రాత్రి కానీ టిఫిన్స్ చేస్తారు, కానీ భోజనం చేయరు. ఒకటే పూట, మధ్యాహ్నం పూట భోజనం చేస్తారు, అంటే ఆహారం, అన్నం తింటారు. రాత్రి వేళ పడుకునేటప్పుడు ఒక చాప పైన మాత్రమే పడుకుంటారు. ఇట్లా 10 రోజులు చేసిన తర్వాత, చిన్న కర్మ తర్వాత కొంత రిలీఫ్ అవుతుంది. అప్పుడు ఆ తడిబట్ట తీసేస్తారు. ఆ ఫోటోని చిన్న కర్మ రోజు బయట అందరికీ అందుబాటులో ఉంచుతారు. అందరూ పువ్వులు చల్లి స్మరించుకుంటారు. ఇది తడిబట్టేసే కార్యక్రమం. అయితే ఇది కొన్ని చోట్ల ఇంకొన్ని మార్పులతో కూడా ఉండవచ్చు. సో మీకున్న మార్పులు కూడా తెలియజేయండి. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన నాగరికత. కాలంతో పాటు మార్పులు కూడా చోటు చేసుకోవాలి, మార్పులను కూడా తీసుకురావాలి. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.